హలో. హాయ్ సత్య, ఎలా ఉన్నావు? అందరూ అనుకున్నట్టే ప్రియా చనిపోయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కానీ నువ్వు మాత్రం అక్కడ సీసీ కెమెరాలు లేకపోయినా నేనే కారుతో గుద్ది చంపినట్టు భలే కనిపెట్టావే. ప్లీజ్, ఎందుకు చంపావో నాకు చెప్పు. ఎక్కడున్నావో చెప్పు ప్లీజ్. తనేం చేసింది? తన్నెందుకు చంపావు అసలు? రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పి చులకనగా చూస్తున్నావా? దమ్ముంటే నన్ను పట్టుకోరా. తెలియకుండా నువ్వే పెద్ద హింట్ ఇచ్చావు నాకు. వస్తున్నా నీ దగ్గరికి. Coming. కూర్చోవరా? ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? చెప్పే కదా ప్రియ యాక్సిడెంట్ గురించి. తను చనిపోలేదు, ఎవరో ప్రియ ప్రాంక్ చంపేశారని చెప్పి. నేను ఆ విషయం చెప్పిన విషయం వాడికి తెలిసిపోయింది. నీతో అన్నా కదా, తప్పకుండా తప్పు చేసేవాడు ఒక చిన్న లూప్ హోల్ వదిలేస్తాడని చెప్పి. వాడు అదే పని చేశాడు. వాడు నాకు కాల్ చేసి, హాయ్ సత్య, బాగున్నావా? నేను తనని కారుతో గుద్ది చంపేసినట్టు సీసీ కెమెరా లేకపోయినా బాగానే కనిపెట్టావే అని అన్నాడు రా. తెలియకుండా వాడే హింట్ ఇచ్చాడు. కానీ ఫోన్ కట్ చేశాడు వెంటనే. నీకు ఆ నంబర్ చెప్తాను, తను ట్రేస్ చేస్తావు నువ్వు కాస్త. హ్యాక్ చేసి చెప్పాలి ఎక్కడుందో ఆ నంబర్. ఇప్పటిదాకా ఈ పని ఎప్పుడు చేయలేదు, నీకోసం ఫస్ట్ టైం చేస్తున్నాను. అయితే నాకు ఈ హ్యాకింగ్లో ఇంకో పార్ట్నర్ ఉన్నాడు. ఓకే, వాడికి మనీ పే చేస్తే త్వరగా పని అయిపోతుంది. ఓకేరా, ఇప్పుడే పే చేస్తాను నీకు. ఎంతైనా పర్లేదురా, నాకు వాడి నంబర్ పట్టుకోవడం కావాలి అంతే. ఇగో ఇంకా 20,000 ఉన్నాయి, మొత్తం వాడికే ఇచ్చి. కానీ నాకు వాడు కావాలంతే. నంబర్ చెప్పు. 9182070259. ఇలాగే నాకు పట్టుకోవాలన్నా. దొరికాడు. నువ్వు ఇచ్చిన నంబర్ హ్యాక్ చేస్తే ఎక్కడున్నాడు? మీ ఇంటి దగ్గరలో ఉన్న చెరువు పక్కన ఉన్న గుడి దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు.
ఎక్కడ పోయి నా కొడుకు? నా కొడుకు వచ్చేళ్ళిపోయి ఇక్కడ దాకా. ఇప్పుడు మళ్ళీ తెప్పించుకున్నాడు నా కొడుకు. ఎలాగైనా పట్టుకోవాలి. ఎక్కడికి పోతాడు వీడు? ఇక్కడ దాకా వచ్చాడంటే ఇంకొంచెం కష్టపడి తప్పకుండా దొరుకుతాడు. వీడిని ఇలాగైనా పట్టుకోవాలి. నా నుంచి ప్రియాని వీడు ఎందుకోసం దూరం చేశాడు, అసలు ప్రియాకి వీడికి సంబంధం ఏంటో అన్నీ బయటికి రాబెట్టాలి. అతి త్వరలోనే వాడిని పట్టుకుంటా. వదలండి రా.